సునాద స్వరము జనవరి 11. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితిని చూసినప్పుడు ఇది అసాధ్యము, ఇది జరగదేమో, ఎంత ప్రార్థించినా మార్పు రాదు, కుటుంబ పరిస్థితిలో మార్పు రాదు, పరిచర్యలో నేను ఎటువంటి మార్పును చూడలేను, ఇంకా చుట్టూన్న పరిస్థితి ఇలాగే ఉంటాయేమో అనుకునే పరిస్థితి ఉండొచ్చు. ప్రార్థిస్తాము, ఎదురు చూస్తాము, అలసిపోతుంటాం. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నేనే యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని చెప్పి ఒక ప్రశ్నతో కూడిన వాగ్దానం మనకు చేస్తున్నాడు. మరి ఆయన సర్వ శరీరులకు దేవుడు, సమస్తాన్ని సృష్టించే దేవుడు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, నేను సమస్తాన్ని కూడా సాధ్యపరిచే దేవుడినని చెప్తున్నాడు. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుడు అబ్రహాము సారాతో వాగ్దానం చేసి సంతానం ఇస్తానని చెప్పినప్పుడు వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. మరి సారా తనలో తాను నవ్వుకున్నది. మరి మేము ముసలి వాళ్ళమైనాము, మాకు సంతానం ఎక్కడ జరుగుతుంది, ఎలా పొందుకుంటాం అనుకున్నారు. కానీ యెహోవా చెప్పాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని చెప్పి నిర్ణయ కాలంలో తప్పక జరుగుతుందని తను వాగ్దానం చేసినట్టుగా వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. మరి దేవుడు తను ఏ వాగ్దానం చేసినా ఆయనకు అసాధ్యమైంది లేదు. సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మరి కన్య మరియ దగ్గరికి దూత వచ్చి యేసుక్రీస్తు గురించి బయలుపరిచినప్పుడు మరి మరియ అనుకుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల పొందుకుంటావని చెప్పి మరి ఆమెను బలపరిచి తర్వాత దేవుడు వాగ్దానం చెప్పినట్టుగా మరి యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. మన కుటుంబ విషయం కావచ్చు, పరిచర్య కావచ్చు, మన ఉద్యోగంలో, మన ఆరోగ్యం విషయంలో ఏదైనా కూడా ఏ స్థితి ఉన్నా ఆయన చేయుటకు సమర్థుడు. అందుకే వాక్యములో ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. కాబట్టి విశ్వాసంతో దేవుడికి సమస్తము సాధ్యమని నమ్మి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అవును ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మరి అన్ని విషయాల్లో నమ్మగలుగుటకు, మీ నుండి గొప్ప కార్యాలు పొందుకునే కృపను మాకందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.